హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 90s కిడ్స్కి ఎంతో ఇష్టమైన గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా చూసుకుందాం. ఒక బౌల్లో 2.5 కప్స్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, రుచికి సరిపడా సాల్ట్ తీసుకొని, ఇంకా రుచికి సరిపడా షుగర్ పౌడర్ అండి, పంచదారని షుగర్ మిక్సీ పట్టేసి ఆ పౌడర్ 1 గ్లాస్ పోసుకున్నాం. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మొత్తం కలుపుకొని ఇందులోనే 4 ఎగ్స్ని పగలగొట్టుకొని వాటన్నిటిని మనం కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. 1 బై 1 కొట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్ అంతా ఇలా కొట్టేసేయాలి. ఇలా కొట్టిన తర్వాత దీన్ని అంతటిని మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటామో చపాతీలు వేసుకోవడానికి ఆ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకోవాలి. ఇందులో ఎగ్స్కి మన వాటర్ సరిపోతే కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ కలుపుకోవాలండి. ఈ స్నాక్స్ అన్నీ చాలా బాగుంటాయి, ఇవి టేస్టీగా ఉంటాయి. మేము చిన్నప్పుడు ఎప్పుడూ ఉంటాయండి ఇంట్లోనే, ఈజీగా చేసేసేవాళ్ళు. మనం కూడా ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం చపాతీ పిండిలా కలిపేసేసుకొని, ఇదిగోండి అంత సాఫ్ట్గా ఉండాలి. మొత్తం కలిసిపోయింది కదా నీట్గా. ఇప్పుడు దీన్ని మనం పెద్ద చిన్న ముద్దల్లాగా చేసేసుకొని, ఇలా అయిపోయిన తర్వాత చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మనం చపాతీలను ఎలా అయితే ఒత్తుకుంటామో అలాగ పిండేసేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. చక్కగా మంచిగా, మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఒక మీడియం సైజ్ చపాతీని మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగా చపాతీలను ఒత్తేసుకున్నాక ఒక గుండ్రటి గ్లాస్ కానీ లేదంటే మనకు నచ్చిన షేపుల్లో ఎలాంటి షేపుల్లోనైనా కానీ తీసేసుకొని ఇట్లా మనం షేప్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. షేప్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇదిగోండి చాలా ఈజీగానే వచ్చేస్తే, పెద్ద ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు మనకి. చాలా ఈజీగా వచ్చేసింది కదా. వీటన్నిటిని కూడా మనం వేయించుకోవాలి. చూసారుగా, నేను కలుపుకున్న పిండికి నేను చెప్పిన కొలతలకి ఇన్ని వచ్చినాయండి. ఇవన్నిటిని కూడా మనం ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం నిదానంగా మనం అవి ఎన్నైతే అవుతాయో వాటన్నిటికీ సరిపోయేలాగా మనం పోసుకున్న ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాగిందో లేదో చూసుకోవడానికి చిన్న పీస్ వేసుకొని, అదిగోండి ఆ పీస్ అంతా కాగి అలా పొంగుతుంది కదా, ఈ స్టేజ్లో మనం వేసేసుకోవాలన్నమాట. వేగడానికి ఎన్ని అయితే సరిపోతాయో అలా చూసుకొని వేసేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మంచిగా ఇవన్నీ వేగి ఇది ఇలా పైకి వస్తాయి కదా. ఇలా పైకి వచ్చినప్పుడు మనం రెండో వైపుకి తిప్పుకొని మొత్తం ఇలా 1 బై 1 మొత్తం రెండో వైపుకి తిప్పుకోవాలి. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నీట్గా వేగిపోతాయి మంచిగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వచ్చిన తర్వాత మనం నిదానంగా ఒక్కొక్కటి చూసుకొని తీసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి, షుగర్ ఉంటుంది, మైదా ఉంటుంది కాబట్టి కొంచెం కరకరలాడుతూనే ఉంటాయి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. వీటిని గోధుమ పిండి బిస్కెట్లు అంటారు, డోన్స్ అంటారు, మీ ఇష్టం. చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్స్